కొన్ని చీరల్లోని బ్లౌజులకు వర్క్ వచ్చేస్తుందండి. అంటే రెడీమేడ్ వర్క్ వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి నెక్ డౌను వెడల్పు సెపరేట్‌గా ఉంటాయి. అంటే మనకి ఆది బ్లౌజ్ తోటి సెట్ అవ్వవు. కానీ మనము ఎలా సెట్ చేసుకోవాలి అంటే మనకి నెక్ వెడల్పు ఎక్కువైనా, అలాగే నెక్ డౌన్ తక్కువైనా ఎలా సెట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఈ బ్లౌజ్ పీస్‌కి వచ్చిన నెక్ వెడల్పు వచ్చేసి 6½ ఇంచెస్ వచ్చింది. కానీ మనం ఎక్కువగా చిన్న సైజుకి అయితే 2:15 అంటే 4:30, పెద్ద సైజు బ్లౌజ్‌కి అయితే 5 ఇంచెస్ పెడతాము. అలాగే నెక్‌ని ఈ విధంగా మధ్యకి మడత పెట్టేసి చూసుకోవచ్చు మీరు. మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చిన్న సైజుకి అయితే 2:15, పెద్ద సైజుకి అయితే 2:30 పెడతాము. కానీ ఇది వచ్చేసి మనకి 3:15 వచ్చింది. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. మనం ఎలా తగ్గించుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి అయితే ఈ విధంగా నెక్‌ని అయితే మధ్యకి మడత పెట్టేసి చూసుకోవాలి. మనకి చూసారు కదా 3:15 వచ్చిందండి. నాకు వచ్చేసి 2½ ఇంచెస్సే కావాలి. ఎగస్ట్రా అంతా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద దాకా కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. కానీ కింద దాకా వచ్చేటప్పటికి మనము కొద్దిగా క్రాస్‌గా తీసుకోవాలి. అంటే కొద్దిగా సూదిగా తీసుకోవాలి. మనం డాట్ ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. అలాగే మనకి వర్క్ వచ్చేసి సమానంగా మధ్యకి మడత పెట్టుకోవాలి. నెక్ మధ్యకి మడత పెట్టుకున్న తర్వాతనే ఈ విధంగా ఎగస్ట్రాదంతా తీసుకోవాలి. మనం డాట్ ఎలా కుడతామో చివరికి వచ్చేటప్పటికి సూది గాని ఆ విధంగా కుట్టాను. చూసారు కదా! మనకి ఈ విధంగా కుట్టుకుంటే నెక్ వెడల్పు తగ్గుతుందన్నమాట. మనకి కంప్యూటర్ వర్క్ అయినా, మగ్గం వర్క్ అయినా, ఈ విధంగా రెడీమేడ్ వర్క్ బ్లౌజులకైనా సరే నెక్ వెడల్పు ఎక్కువైతే ఇలా తగ్గించుకోవచ్చండి.